హాయ్ అండి. అందరికీ నమస్తే. సో, పిఎస్ఎస్ఎం వారి ఆధ్వర్యంలో అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ యొక్క వారి ఆధ్వర్యంలో పైమా వారు అంటే పిరమిడ్ యూత్ ఫర్ మెడిటేషన్ అండ్ అహింస వారి యొక్క వారు సమర్పిస్తున్న ఈ కార్యక్రమానికి అంటే అప్పో దీపో భవ ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ శుభ సాయంకాలపు వేళ ఇలాంటి సజ్జన సాంగత్యం, ధ్యానం చేసుకోవటం అనేది మరీ ముఖ్యంగా భావిస్తూ పైమా వారు నిర్వహిస్తూ వస్తున్నారండి ఈ కార్యక్రమాన్ని. మరి ఈరోజు రెండవ రోజు. అది ఏంటంటే అప్పో దీపో భవ కార్యక్రమంలో భాగంగా 18 ఆదర్శ సూత్రాలు మనకు అందివ్వటం జరిగింది బ్రహ్మర్షి పత్రిజీ. సో మరి ఆ 18 ఆదర్శ సూత్రాల యొక్క మూలం, ఆ ఆరంభం ఎలా జరిగిందో మనం వాటన్నింటి వివరాలు ముందుగా తెలుసుకోబోయే ముందుగా మనం ధ్యానంతో మొదలు పెట్టుకుందాం. మరి ఈ కార్యక్రమాన్ని మీరంతా కూడా ధ్యాన నిమగ్నులు అవ్వాలని కోరుకుంటూ, సో మనకందరికీ తెలుసండి ఎలా ధ్యానం చెయ్యాలి, ఆ పద్ధతి. ముందుగా స్థిర సుఖ ఆసనంలో విశ్రమించేద్దాం. అలాగే మన చేత ఈ ధ్యానం చేయించటానికి మనకు పద్మ వడ్లమూడి గారు సిద్ధంగా ఉన్నారు విజయవాడ నుండి. వారిని ఇన్వైట్ చేసేసుకుంటూ ఈ ధ్యానాన్ని ప్రారంభిద్దాం. అమ్మ, వెల్కమ్ అమ్మ మీకు. సో ఈ కార్యక్రమానికి మీ ఆధ్వర్యంలో ఈ ధ్యానం కొనసాగించుకుందాము. అమ్మ, ముందుగా ధ్యానంతో మొదలు పెట్టేసుకుందాము. అమ్మ, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఇందుమతి మేడం. నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలకి, కొంతకాలానికి పైమా అనేది స్టార్ట్ చేయటం జరిగింది పత్రిజీ. ఎందుకని అంటే యంగ్ మాస్టర్స్ యొక్క ఆ వేగం గాని, ఆ దృక్పథం గాని, అందులో ఉండేటటువంటి ఆ శక్తి గాని ఎన్నో విధాలుగా ఆలోచించగలిగే వారి యొక్క ఆలోచన విధానం కానీ అన్నీ కూడా పెద్దవాళ్ళ కంటే అడ్వాన్స్డ్‌గా ఉంటాయి. కాబట్టి ఎగ్జాంపుల్ తల్లిదండ్రుల కంటే పిల్లల ఆలోచనలు అడ్వాన్స్డ్‌గా ఉంటాయి. ఆ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ నాలెడ్జ్, అడ్వాన్స్డ్ ఎక్స్‌పీరియన్స్ ఏదైతే ఉందో దానిని వెనక తరాల వాళ్ళ కోసం అందించడం కోసం పైమా పిరమిడ్ యంగ్ మాస్టర్స్ అసోసియేషన్ అనేది పత్రిజీ ప్రారంభించటం జరిగింది. ఈ పైమా ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. అందులో టాప్‌లో నిలిచింది బెంగుళూరు పైమా. ఎన్ని కొత్త కార్యక్రమాలను వీళ్ళు చేపట్టారో చెప్పలేమన్నమాట. వాళ్ళని చూస్తూ వాళ్ళు చేసేవి చూస్తూ 18 ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్‌లో వాళ్ళు పిఎస్ఎస్ఎం వెబ్‌సైట్స్ క్రియేట్ చేశారంటే అదొక్క ఎగ్జాంపుల్ చాలు. న్యూస్ లెటర్స్ చేశారు, ధ్యాన కస్తూరి మ్యాగజైన్ చేశారు. ఎన్నో కార్యక్రమాలు వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. దానితో పాటు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వెహికల్‌లో మినిమమ్ 5000 to 1000 పాంప్లెట్స్ ఉండేవి రెడీగా. ఎక్కడికెళ్తే అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు. దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసేవాళ్ళు. ఒక్క నిమిషం టైం దొరికితే 5 నిమిషాలు టైం తీసుకునేవాళ్ళు. ఇలాగా వెళ్ళిన ప్రతి చోట వాళ్ళు స్ప్రెడ్ చేయని ప్లేస్ లేదు. స్ప్రెడ్ చేయని విధానం లేదు. అంత ఉత్తేజంగా ఉంటుంది. పైమా అంటే పచ్చని చెట్టు. పైమా అంటే లైవ్లీనెస్. పైమా అంటే ప్రాణశక్తి. మనలో ఎప్పుడూ పుడుతూ ఉన్నటువంటి జల ప్రాణశక్తి పైమా అంటే. పైమా అంటే 16 నుండి 20 సంవత్సరాల వరకు, 25 సంవత్సరాల వరకు వయసు ఉన్న వాళ్ళు కాదు ఫ్రెండ్స్. నిరంతరం మనలో ఏ తపనైతే ఉండాలో, ఏ కొత్తదనమైతే ఉండాలో దానిని సదా నింపుకొని ఆచరిస్తూ ఉండే పైమా. ఆ యంగ్ మాస్టర్స్‌తో కలిసి నేనీరోజు 18 ఆదర్శ సూత్రాలు మనకు పిఎస్ఎస్ఎం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ అంతటికి కూడా మార్గదర్శకం భగవద్గీత పిఎస్ఎస్ఎం 18 ఆదర్శ సూత్రాలు ప్రారంభమవుతున్న సందర్భంగా పైమాతో కలిసి నేనీరోజు ప్రోగ్రామ్ చేయడానికి రావడం అనేది నా మహాభాగ్యంగా నేను భావిస్తున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఇందుమతి మ్యామ్. వీళ్ళ థ్యాంక్ యూ అమ్మ. మీకు కూడా పొడుగ్గా ఉంటుంది. కాబట్టి మనం
ఇప్పుడు మ్యామ్ చెప్పండి. ఒక్క నిమిషం. అమ్మా! ఏది చెప్తున్నారు మీరు? లేదు మా. థ్యాంక్ యూ మీకు కూడా అని చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకని అంటే, నాకు చిన్నప్పటి నుండి కూడా నాకంటే చిన్నవాళ్ళతో గడపడం అంటే నాకిష్టం. ఎందుకంటే, వాళ్ళు నన్ను అర్థం చేసుకునేవాళ్ళు. నాకంటే పెద్దవాళ్ళెప్పుడూ నన్ను అర్థం చేసుకోలేదు. ఎందుకంటే, వాళ్ళకి తెలీదు కాబట్టి. చిన్నవాళ్ళు అడ్వాన్స్‌డ్ నా తర్వాత వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోగలిగారు. ఎలా అంటే 'ఆదిత్య 369లో' మీరు ఫ్యూచర్‌కెళ్తే అక్కడున్న వాళ్ళు మనల్ని ప్రెజెంట్‌కి పంపించగలిగారు గానీ, పాస్ట్ వాళ్ళు పంపలేకపోయారు. అలానే ఇది కూడా అన్నమాట. మనం ప్రెజెంట్‌లో ఉండాలి అంటే, మనం పైమాతో కలిసుండాలి. మరి ఆ పైమాతో కలిసి ఈరోజు మనం శ్వాస మీద ధ్యాసనుంచుదాము. కొంచెం సేపు అందరం కళ్ళు మూసుకుందాము. చేతి వేళ్ళల్లో వేళ్ళు కలుపుదాము. పాదాలు క్రాస్ చేద్దాము. శ్వాస మీద ధ్యాసనుంచుదాము కళ్ళు మూసి. మనతో మనం కలిసుందాము. మన యువశక్తితో మనం కలిసుందాము. మన జీవశక్తి, మన ప్రాణశక్తి, మన లైవ్లీనెస్ ఏదైతే ఉందో, దానిని మనం కోల్పోవడమే వార్ధక్యం. దానిని మనం నిరంతరం జనరేట్ చేసుకోవడమే యంగ్ మాస్టర్స్. ನಾನು ಸಂಪಾಂಗಿಯಾನ మనం అంటే ఇప్పుడు మ్యూజిక్ ప్లే చేయమంటారమ్మా? స్లోగా ఆ! ఇప్పుడు ఉన్నటువంటి యంగ్ మాస్టర్స్ ముందు ముందు ఓకే లేసదా ఫ్రెండ్స్ ముందు మెడిటేషన్ జరుగుతోంది. దయచేసి ఎవరు కూడా డిస్టర్బ్ చేయకండి. అందరూ కూడా మెడిటేషన్‌లో కూర్చోవాలని కోరుకుంటున్నాము. ప్రెజెంట్ ఉన్న యంగ్ మాస్టర్స్ ముందు ముందు రాబోయే యంగ్ మాస్టర్స్ అందరికంటే కూడా మొట్టమొదటి యంగ్ మాస్టర్ ఆదిగురువు బ్రహ్మర్షి పత్రిజీని మనం ఇన్వైట్ చేసుకుంటూ యాక్చువల్‌గా ఆయనకి ఆహ్వానం పలకక్కర్లేదు. ఎక్కడ ధ్యానం జరుగుతుందో అక్కడ ఆయన ఉంటారు. ధ్యానం ఎలా చేయాలో చెప్తాను. ఆ! నా మార్గం పొద్దున గాని, మధ్యాహ్నం గాని, సాయంత్రం గాని, రాత్రి గాని ఎలాంటి పరిస్థితిలోనే చేసుకోవచ్చు. పిల్లలు, పెద్దలు, వృద్ధులు భోజనం తీసుకోకముందు, భోజనం తీసుకున్న తర్వాత ఎవరిష్టం వాళ్ళది. అయితే కనీసం ఎంతసేపు కళ్ళు రెండు మూసుకుని శ్వాస మీద ధ్యాస ఉంచాలంటే ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు అనమాట. అంటే 10 ఏళ్ల పిల్లలు 10 నిమిషాలుగా, 20 ఏళ్ల పిల్లలు 20 నిమిషాలుగా, 30 ఏళ్ల పిల్లలు 30 నిమిషాలుగా, 40 ఏళ్ల వాళ్ళు 40 నిమిషాలుగా, 50 ఏళ్ల వాళ్ళు 50 నిమిషాలుగా, ఈ విధంగా అంతకు తక్కువ కాకుండా కూర్చోవాలి. ఎక్కువ చేసుకుంటే మంచిది. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ. తక్కువ మాత్రం ఉండకూడదు. పాస్ కావు తక్కువ అయితే. కనుక ప్రతిరోజు కూర్చోవాలి. 24 గంటల్లో ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు కూర్చోవడం ఎంతో తేలిక. ఏ మాత్రం కష్టం కాదు. ముక్తి అనేది కష్టమే కాదు. ముక్తి మార్గం అనేది కష్టమే కాదు. కళ్ళు రెండు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ధ్యాన సాధన చేయాలి. గౌతమ బుద్ధుడు ధ్యానం చేసే ముక్తి మార్గం కనుక్కున్నాడు. మనం కూడా ధ్యానం చేసి మన ముక్తి మార్గం మనం కనుక్కుంటాము. ముక్త స్థితిని పొందుతాం. కనుక ఇప్పుడు అందరము మనం కళ్ళు మూసుకుని కూర్చుందాం. గదిని చీకటి చేసేసుకోవాలి. లైట్లన్నీ ఆఫ్ చేసేసుకోవాలి. ఫ్యాన్ ఉండొచ్చు. కనుక గదిని వీలైనంత చీకటిగా చేసుకుని హాయిగా కూర్చొని ఇప్పుడు మనం శ్వాస మీద ధ్యాస ఉంచుదాం. రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. ఎప్పటికప్పుడు వాటిని కట్ చేసేస్తాం. మళ్ళీ మళ్ళీ శ్వాస మీద ధ్యాస ఉంచుతాం. మీకు చక్కటి సంగీతం వినపడుతుంది. ఆ సంగీతం మీ శరీరంలో పోయి
తన పని తాను చేసుకుంటుంది. మీ పని మటుకు శ్వాస మీద ధ్యాస ఉంచడం. దేనిని గమనించవద్దు. రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. ఇంటి ఆలోచనలు, ఉద్యోగపు ఆలోచనలు, వ్యాపారపు ఆలోచనలు. ఇప్పుడు మనకి ఏది వద్దు. ఇల్లు వద్దు, ఉద్యోగం వద్దు, వ్యాపారం వద్దు. ఇప్పుడు మనకి ధ్యానం కావాలి. ధ్యాన సాధన చేయాలి. ధ్యాన మార్గమే ముక్తి మార్గం, ప్రధాన మార్గం. కనుక ఈ ధ్యానం అంటే, యోగం అంటే చిత్తవృత్తి నిరోధం. యోగ చిత్తవృత్తి నిరోధ అన్నాడు కదా పతంజలి. మన మైండ్ని, మన మనసుని శూన్యం చేసుకోవాలి. దానికి మార్గమే ఆనాపానసతి. హాయిగా కూర్చుందాం, కళ్ళు రెండు మూసుకుందాం, శ్వాస మీద ధ్యాస ఉంచుదాం. మరి ఎంతసేపు వీలైతే అంతసేపు అలా కళ్ళు రెండు మూసుకొని కూర్చుందాం. అద్భుతమైన అనుభవాలు వస్తాయి, ఆత్మానుభవాలు వస్తాయి. అద్భుతమైన శక్తి మనం తీసుకుంటాం. కాస్మిక్ ఎనర్జీ మనలో మరి మన రూపానికి వస్తుంది. మనం చేయవలసిందల్లా కళ్ళు రెండు మూసుకుని శ్వాస మీద ధ్యాస ఉంచడమే. నేను ఓకేం చెప్పేంత వరకు దయచేసి ఎవ్వరూ కళ్ళు తెరవవద్దు. మీకు చక్కటి సంగీతం వినబడుతుంది. దాంతోపాటు మీరు శ్వాస మీద ధ్యాస ఉంచండి. చక్కగా మన శ్వాస మీద మన ధ్యాస ఉంచుదాం. పక్కవారి జీవితం మీద కాదు, పక్కవారి పనుల మీద కాదు, పక్కవారి మాటల మీద కాదు. చక్కగా స్థిరంగా సుఖంగా కూర్చొని ప్రశాంతంగా సింపుల్ బ్రెత్, సహజంగా ఏదైతే జరుగుతుందో ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిద్దాం. జస్ట్ అబ్జర్వ్. Nothing to do.
anything. This beautiful earth is created by creators only for friendship. Friendship with ourselves, friendship with animal kingdom, and friendship with plants kingdom, and friendship with mineral water kingdom. Be a great friend. All these things, my dear friends.
ప్రశాంతంగా కూర్చుందాం. మన గురించి మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, మనం ఎలా జీవించాలి, ఆహారం, వ్యవహారం ఏ విధంగా ఉండాలి అన్నింటినీ తెలియచెప్పే ఏకైక మార్గం ధ్యానం. ధ్యాస మీద ధ్యాస. Be with your breath, my dear friends. Don't go anywhere. Kindly stay with your breath, Guru. Our breath is our Guru. No one is there for guiding us. We all are an individuals. We are coming here for learning, for listening. Evolve ourselves individually, independently. Never depend others. Utilizing time, utilizing life, utilizing energy in our hands always. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మన చేతుల్లోనే ఉంది ఫ్రెండ్స్. సమయం ఎవ్వరి కోసమూ ఆగదు. మన శ్వాసతో మనముందాం. Last 5 minutes, friends.
సమయాన్ని ఒక్క క్షణమైనా వృధా చేస్తే అది పెద్ద నేరం అవుతుంది ఫ్రెండ్స్. మనకి మనం చేసుకునే నేరం. ఆ నేరానికి శిక్ష కూడా మనమే అనుభవించవలసి ఉంటుంది. Respect our guru, our breath guru. Last 1 minute, friends. Last 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మెల్లగా చేతి వేళ్ళు 2 కళ్ళ మీద ఉంచుకుందాము. 5 seconds. 5, 4, 3, 2, 1, 0. మెల్లగా చేతి వేళ్ళు 2 తీస్తూ కళ్ళు తెరుద్దాము. ఒక గొప్ప ప్రారంభం. 18 ఆదర్శ సూత్రాలు, పిఎస్ఎస్ఎం భగవద్గీత. అన్నింటికి మాన్యువల్ ఉన్నట్లే మన జీవితానికి కూడా ఒక మాన్యువల్ అనేది ఉండాలి. భౌతికమైన ఎదుగుదల కోసం ఒక మాన్యువల్ ఉంటే, ఆత్మ యొక్క ఎదుగుదల కోసం ఒక మాన్యువల్ ఉండాలి అని ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీ ద్వారా సృష్టించబడినటువంటి 18 ఆదర్శ సూత్రాల ప్రారంభోత్సవానికి నిన్న పైమ జరుపుకున్నటువంటి సెలబ్రేషన్స్‌కి అన్నింటికి కూడా ఒక్కసారి ఇప్పుడు మనం చేసిన ధ్యానానికి ఒక్కసారి మనం కృతజ్ఞతలు ఇది ఇచ్చిన వాళ్ళకి, ఇది జరుపుకున్నందుకు సెలబ్రేషన్స్‌కి చేసుకున్నాం. ఇందు మ్యామ్ మీరు స్టార్ట్ చేస్తారా? ఎస్. ఫ్రెండ్స్, ఎంతో చక్కటి ధ్యానాన్ని, గొప్పదైన ధ్యానాన్ని మనమందరం కూడా చేసుకున్నాం కదూ! సో, ఈ ధ్యానాన్ని చేయించినందుకు పద్మమ్మ గారికి, అలాగే ఇంత గొప్ప ధ్యానాన్ని అందించిన మన గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకిను ఒక్కసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ సార్. సో ఫ్రెండ్స్, మరి పైమ వారు సమర్పిస్తున్న ఈ 18 ఆదర్శ సూత్రాలు ఒక్కసారి మనం తెలుసుకుందాం. అదేంటంటే గనక, సో మనం మన జీవితానికి ఎంత ముఖ్యమో ఈ 18 ఆదర్శ సూత్రాల్ని మరి మనకి భగవద్గీత తెలుసు. 18 అధ్యాయాలుగా మనకు అందించారు శ్రీకృష్ణ వారు మన జీవితానికి ఆనందదాయకంగా ఉండటానికి. అలాగే మన పిఎస్ఎస్ఎంలో కూడా మన గురువు గారు అదే అందించారండి. 18 ఆదర్శ సూత్రాలు చాలా సింపులైజ్‌గా చేసేసి మనకు మన జీవితంలో, రోజువారీ జీవితంలో మనం ఎలాగైతే దాన్ని అనుసరిస్తూ ముందుకు వెళ్తే గనక ఎంతో ఆనందకరమైన జీవితాన్ని మనం అనుభవించొచ్చు అని చెప్పేసి చాలా చక్కగా అందివ్వటం, ఆదర్శంగా మనం కూడా ఉండొచ్చని చెప్పారు. మరి అలాంటి ఆదర్శ సూత్రాలతో మొదలు పెడుతోంది మన ఈ పైమ. సో మరి ఎంతో గొప్పది. ఆదర్శంగానే కాకుండా మార్గదర్శకంగా మన జీవితానికి ఉపయోగపడతాయి. అలాంటి ఆదర్శ సూత్రాల యొక్క మూలం
మరి ఏంటి అది? మరి ఎలా పుట్టుకొచ్చాయి? ఎందుకు అందించారు మనకి ఈ ఆదర్శ సూత్రాలను అసలు ఆయన మనకెందుకు అందించారనేది ఆ మూలాన్ని తెలుసుకోవాలనేదే మా ఈ తపన. అది ఆ విధంగానే మొదలు పెట్టుకుంటానే కదండీ! మరి దానికొక అర్థం, వివరణ అనేది తెలుసుకున్న నాడే ఆ సూత్రాన్ని మనం అవలంబించగలం మన డే టు డే లైఫ్‌లో. అందుకే ఈ సూత్రాల యొక్క వివరణను ఆ మూలాన్ని తెలుసుకోవాలనే మనం ఈరోజు ఎవరైతే తెలుసుకున్నారో వారి సాంగత్యంలోనే ఇది మొదలుపెట్టుకోవాలనేదే మా ఈ ఆకాంక్ష. దాన్ని మన్నిస్తూ మన ముందుకు వచ్చారు, సిద్ధంగా ఉన్నారు ఇవాళ విజయవాడ నుండి పద్మ వడ్లమూడి గారు. సో, వారు 1997లో ఈ ధ్యానాన్ని మొదలుపెట్టటం జరిగిందండి. మొదలుపెట్టినప్పటి నుండి మరి వారి అనుభవాలు థర్డ్ ఐ ద్వారా వారి అనుభవాలు, ఆ జ్ఞానాన్ని అందరికీ అందిస్తూ వస్తున్నారు. వారు నా గురువు త్రినేత్రం అన్న ఆధ్యాత్మిక గ్రంథాలను రచించటం జరిగింది. సంగీతనాద ధ్యానానికి, యజ్ఞాలకు శ్రీకారం చుట్టడంతో పాటుగా పత్రిజీ దివ్య జ్ఞాన సందేశానుసారంగా పత్రిజీ మెడిటేషన్ ఛానల్‌ను వాటిని నిర్వహిస్తూ మరి ఎన్నెన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలను మనకు అందిస్తూ వస్తున్నారు యూట్యూబ్ ఛానల్ ద్వారా. సో, ప్రస్తుతం ఆ పత్రిజీ ఇచ్చిన దివ్య సందేశానుసారంగానే ఎందరోనో అనేక దేశాల నుండి, ఈ దేశం నుండే కాదండి, అనేక దేశాల నుండి మాస్టర్స్‌ని ఇన్వైట్ చేస్తూ, స్వాగతిస్తూ వారి సాంగత్యంలో సజ్జన సాంగత్యాలని, ఎన్నెన్నో కార్యక్రమాలని, ఆధ్యాత్మిక కార్యక్రమాలని పరిచయం చేస్తూ మనందరికీ ఆ జ్ఞానాన్ని అందిస్తూ వస్తున్నారు. సో, మరి వారు సిద్ధంగా ఉన్నారు. వారిని నేను అడుగుతున్నాను. ఫస్ట్ ప్రిన్సిపల్ ఎందుకు మనకి ఈ ఆదర్శ సూత్రాలను వారు అందివ్వటం జరిగింది? అలాగే మరి ఫస్ట్ ఆదర్శ సూత్రం మనకు సరి అయిన ధ్యానం అంటే ఆనాపానసతి ధ్యానాన్నే ఎందుకు చెయ్యాలని వారన్నారు. ఇది అండి మనకు 18 ఆదర్శ సూత్రాల్లో మొట్టమొదటి ఆదర్శ సూత్రం. దాని గురించే ఇవాళ మనం ఆ విషయ జ్ఞానాన్ని అందుకోపోతున్నాం పద్మ అమ్మగారి చేత. సో, మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వారిని ఇన్వైట్ చేసేసుకుందాం. అమ్మ, వెల్కమ్ మీకు ఈ పైమ వారు సమర్పిస్తున్న ఈ 18 ఆదర్శ సూత్రాల కార్యక్రమానికి అప్పో దీపో భవ కార్యక్రమంలో భాగంగా జరుగుతోంది ఇది మరి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ. వెల్కమ్ అమ్మ మీకు. అమ్మ మ్యూట్ లో ఉన్నారు మీరు. అమ్మ ప్లీజ్ చేసుకోండి ఇప్పుడు. ట్రై చేయండి. ఎస్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ ఇందుమతి మేడం. ఈరోజు పైమా తీసుకున్నటువంటి ఈ గొప్ప స్టెప్ ఎంతో ఆనందదాయకమైనది. మరి ఇది మాత్రమే కాకుండా వెళ్ళవా ప్లీజ్, నేను చెప్తాను వెళ్ళు ప్లీజ్ ప్లీజ్. ధృతి ప్లీజ్. సరే. ఇందుమతి మేడం మీరు స్క్రీన్ షేర్ చేస్తున్నారా? ఎస్ అమ్మా. ఆదర్శ సూత్రాల గురించి వాటికి పెడదామని చేస్తున్నాను. ప్లీజ్ మా మీరు కంటిన్యూ చేయండి, నేను పెట్టేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు పైమా తీసుకున్నటువంటి ఈ గొప్ప స్టెప్ ఎంతో ఆనందకరమైనది, ఎంతో అభినందించదగింది. ఎందుకని అంటే ప్రతి వాళ్ళు కూడా నా చిన్నప్పటి నుండి వింటున్నాను, ఆధ్యాత్మికత అంటే అది పెద్దవాళ్ళ కోసం అనేది ముద్ర పడిపోయింది. అలా కాదు, ఆధ్యాత్మికత, ధ్యానం అనేవి రెండు కూడా చిన్న వయసు నుండి ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా అనేది ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీ తీసుకొచ్చినటువంటి నినాదం. మన పైమా మాస్టర్స్ అందరిలోకెల్లా మొట్టమొదటి పైమా మాస్టర్, పిరమిడ్ మాస్టర్ ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి ఒక్కసారి నేను నమస్కరిస్తూ ఈ కార్యక్రమంలోకి వెళ్తున్నాను. ఎందుకంటే నా లోపల తరగని తపన చెయ్యాలి, నేర్చుకోవాలి,
ఫాస్ట్‌గా ఉండాలి, అప్‌డేట్ అవ్వాలి అనే తపనని నాలో రగిలించింది ఆయనే. నాకు ఉన్నటువంటి దానికి ఈ తపనకి నాకొక మార్గం చూపించింది ఆయనే. కాబట్టి ముందుగా నేను ఆయనకి నమస్కరిస్తున్నాను. ఆ తరువాత నా ఈ ప్రయాణంలో నాతో పాటు కలిసి ప్రయాణించినటువంటి మరొక యంగ్ మాస్టర్ వరలక్ష్మి కోనేరు మేడం. శరీరాల్ని చూసి యంగ్ మాస్టర్స్, ఓల్డ్ మాస్టర్స్ అనే రోజులు పోయాయి ఫ్రెండ్స్. వారు చేసే పనులను చూసి మనం మాట్లాడాలి. ఆ పనులను మనకు చూయించే విధానమే, తెలియచెప్పే విధానమే ఈ 18 ఆదర్శ సూత్రాలు. మనకి రామాయణం ఎందుకుందో తెలీదు. భారతం ఎందుకుందో తెలీదు. భగవద్గీత ఎందుకుందో, ఏం తెలియజెప్పుతుందో మనకు తెలీదు. అన్నింటినీ మనం చదువుతున్నాం. సినిమాలలో చూస్తున్నాం. అంతా చేస్తున్నాం. కానీ అసలవి ఎందుకు ఉద్దేశించబడి ఉన్నాయి? ఒక రాముడి జీవితం ఏం నేర్పిస్తుంది మనకి? కృష్ణుడి జీవితం ఏం నేర్పిస్తుంది? బుద్ధుడి జీవితం ఏం నేర్పిస్తుంది? బుద్ధుడు తన చక్రవర్తిత్వాన్ని మరి ఆ ప్యాలెస్‌ని అంతటిని వదిలేసి ఎందుకొచ్చేసాడు బయటికి? ఏది కూడా మనకి తెలీదు. అదొక కథగానే మనం చెప్పుకున్నాము. ఆ కథ ఎందుకని కథగా మారిపోయిందంటే, మనకి దానికి సంబంధించిన అనుభవం లేదు కాబట్టి. ఒక రాముడిలా సింహాసనాన్ని త్యాగం చేసి తాను అడవుల్లోకి వెళ్ళిపోవాలన్నా కానీ, కృష్ణుడిలా సంసారంలోనే ఉంటూ నిర్వాణాన్ని ఆచరించాలన్నా కానీ, బుద్ధుడిలా ప్యాలెస్‌ని చక్రవర్తిత్వాన్ని వదిలేయాలన్నా కానీ, ఎందుకు చేశారు అనేది తెలుసుకునే అనుభవం మన దగ్గర లేదు. లేదు కాబట్టి అవి కథలయిపోయినాయి. పురాణాలయిపోయినాయి. అవి మనకి అర్థం కావాలి అంటే మనం చేయవలసింది మనతో మనం కలిసుండటం. మనతో మనం కలిసున్నప్పుడే, మనమేంటో మనకు తెలిసినప్పుడే ఇంకొక రాముడి గురించి ఏం చెప్పారు? కృష్ణుడి గురించి ఏం చెప్పారు ఆ గ్రంథం ద్వారా? బుద్ధుడి గురించి ఏం చెప్పారు? జీసస్ ఏం చెప్తున్నాడు? అల్లా ఏం చెప్తున్నాడు? ఇంతమంది నంబర్ ఆఫ్ వరల్డ్ వైడ్ మాస్టర్స్ ఏం చెప్తున్నారు అనేది మనకి అర్థమవుతుంది. మన గురించి మనకి తెలిసినప్పుడే, మన గురించి మనకి అర్థమైనప్పుడే ఇవన్నీ అర్థమవుతాయి ఫ్రెండ్స్. ఒక బుద్ధుడి మాత్రమే ఇంకొక బుద్ధుడిని అర్థం చేసుకోగలడు, వినగలడు అనేది పత్రిజీ ఎప్పుడూ చెప్పేవాళ్ళు. అంటే ఒక బుద్ధుడిని మనం వినాలి అంటే మనం బుద్ధుడిలా మారాలి ముందు. మార్పనేది ముందు ఇక్కడ జరిగితే గాని జరిగినటువంటి మార్పుని అడ్వాన్స్‌డ్‌గా జరిగినటువంటి చేంజెస్‌ని అన్నిటిని కూడా మనం అందుకోలేం. అడ్వాన్స్‌డ్ నాలెడ్జ్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ అంతటిని మనం అందుకోవాలంటే ముందు మనం ఇక్కడ మారాలి. మనల్ని మనకే తెలియకుండా సులువుగా, ఈజీగా మార్చే మార్గమే ధ్యానం. అది కూడా శ్వాస మీద ధ్యాస. అది 18 ఆదర్శ సూత్రాలలో మొట్టమొదటిదన్నమాట. సరి అయిన ధ్యాన పద్ధతి. అసలు ఈ 18 ఆదర్శ సూత్రాలనేవి ఎక్కడ పుట్టినాయి? ఎలా పుట్టినాయి? ఎందుకు పుట్టినాయి? అనేది ఒక గొప్ప చరిత్ర. చరిత్ర అంటే ఎప్పుడో గడిచిపోయిన దాన్ని చరిత్ర అంటాం. కానీ ఇది ప్రవహించేటటువంటి జీవనది ఫ్రెండ్స్ అది. ప్రతి ఒక్కరి జీవితంలోకి ప్రవేశిస్తాయి. ప్రతి ఒక్కరిలోనూ ఖచ్చితంగా మార్పుని తీసుకొస్తాయి. ప్రతి ఒక్కరిలోనూ నేను ఎదగాలి, నేను తెలుసుకోవాలి అనే తపనని రగిలిస్తాయి. आग लगाने के लिए ఈ 18 ఆదర్శ సూత్రాలను పత్రిజీ క్రియేట్ చేయడం జరిగింది. వీటి గురించిన నేను ఒక అనుభవాన్ని నేను మీతో పంచుకుంటాను. ఇందులో ఈ 18 ఆదర్శ సూత్రాల్లో ఎంత విభిన్నంగా, ఎంత వైరుధ్యంగా ఒక్కొక్క సూత్రాన్ని ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా పత్రిజీ పెట్టారు అంటే, అది ఆయనకి మాత్రమే చెల్లింది ఫ్రెండ్స్. ఇంకెవ్వరికీ కూడా అది సాధ్యం కాదు. అంత గొప్పవన్నమాట ఈ 18 ఆదర్శ సూత్రాలు. వీటికి సంబంధించిన నేను ఒక ఎక్స్‌పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. నేను ఒక సంవత్సరంన్నర క్రితం ప్రస్తుతం నేను డాలస్‌లో ఉన్నాను. టెక్సాస్‌లో. ఇక్కడ స్నో
రెయిన్ అంటే స్నో స్టార్మ్ ఉంది. ఇప్పుడు అమెరికాలో ప్రస్తుతం చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడైతే అంత లేదు కానీ స్నో రెయిన్, స్నో ఫ్లేక్స్ అంతా పడింది. కరెంట్ టెంపరేచర్ -3లో ఉంది. హైయెస్ట్ 3లో ఉంది. లోయెస్ట్ టెంపరేచర్ -6లో ఉందన్నమాట. ఆ టెంపరేచర్లో నేనున్నాను, ప్రస్తుతం ఉండి మాట్లాడుతున్నాను. ఇక్కడ సంవత్సరన్నర క్రితం నేను స్టాట్యూ ఆఫ్ లిబర్టీ చూడడానికి వెళ్ళాను న్యూయార్క్‌లో. అక్కడికి వెళ్తున్నప్పుడు నేను ఆ బోట్‌లో నుండి ఆ విగ్రహాన్ని చూస్తున్నప్పుడు తన చేతిలో ఒక చేతిలో పుస్తకం పట్టుకునుంది. ఒక చేతిలో లైట్ పట్టుకునుంది. ఇట్లా పట్టుకునుంది. ఆ విగ్రహాన్ని నేను చూసి పొంగిపోయాను. ఎందుకు అంతగా పొంగిపోయానో నాకు తెలీదు. అక్కడికి వెళ్ళిన తర్వాత చుట్టూ తిరిగి వెళ్ళి అక్కడ నేను మెడిటేషన్‌లో కూర్చుండిపోయాను. నేను చూస్తున్నాను. మెల్లమెల్లగా నాకు శరీర స్పృహ అనేది చుట్టూ ఎంతోమంది తిరుగుతా ఉన్నారు, మాట్లాడుతా ఉన్నారు. నాకేం తెలియట్లేదు. కూర్చుండిపోయాను. కూర్చొని చూస్తున్నాను నేను. ఆ వాటర్ అడుగున ఏదైతే ఉందో నేను కూర్చునున్నప్పుడు పత్రి సార్ ఏం చెప్తున్నారంటే ఆహ్, నేను దీనిని ఇక్కడ ఉంచాను అని చెప్పేసి ఎవ్వరూ ఇంతవరకు గుర్తించనే లేదు పద్మ అని చెప్తున్నారు. అంటే నా దృష్టిలో ఏముంది? ఈ స్టాట్యూ ఆఫ్ లిబర్టీని ఆయన అక్కడ ఉంచారు అనేది నా దృష్టిలోనే. ఎందుకంటే స్టాట్యూ ఆఫ్ లిబర్టీ దగ్గరే నేనున్నాను కాబట్టి, నేను దీనిని ఇక్కడ ఉంచాను అనేది ఎవరు దీన్ని గుర్తించనే లేదు పద్మ అనంటే నాకది కనిపించింది ఫస్ట్. తర్వాత నాకు తెలిసిందేంటంటే స్టాట్యూ ఆఫ్ లిబర్టీని పెట్టింది కూడా పత్రిజీనే. వన్ ఆఫ్ ద పత్రిజీస్ ఇన్‌కార్నేషన్ బెంజమిన్ ఫ్రాంక్లిన్. బెంజమిన్ ఫ్రాంక్లినే స్టాట్యూ ఆఫ్ లిబర్టీని అక్కడ ఉంచటం జరిగిందనమాట. కానీ ఆయన నాకు చెప్పిన విషయం ఇంకా లోతైంది. అది నేను చూస్తున్నాను. ఇది స్టాట్యూ ఆఫ్ లిబర్టీనే నా దృష్టిలో ఉంది. నేను దాన్ని చూస్తున్నాను. నాకు తెలియకుండానే నా చేతులు 2 కూడా ఆ వాటర్‌లో అడుక్కంటా వెళ్ళిపోయినాయి. ఎంత అడుక్కంటే పాతాళంలోకనమాట. ఆ గర్భం ఏదైతే ఉందో, ఆ గర్భంలోకి వెళ్ళిపోయినాయి. ఆ వాటర్ గర్భంలోకి వెళ్ళిపోయి 2 చేతులతోనూ ఒక బాక్స్‌ని పైకి తీసినాయి. ఆ బాక్స్‌ని నేను ఓపెన్ చేసి చూస్తే అందులో తాళపత్ర గ్రంథాలున్నాయి. ఆ గ్రంథాల్ని పైకి తీసి నేను చేతిలో పట్టుకున్నాను. ఇట్లా రేకులు రేకులుగా ఉన్నాయన్నమాట. వాటిని నేను చూస్తున్నాను. అవన్నీ కూడా ఇట్లా ఒకటే రేకు ఇట్లా ఉంది. ఒక రేకు వెనక రేకుంది. ఇట్లా ఉంది. వాటి మీద ఒక బుడిపె ఉంది. ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క బుడిపె ఉంది. నేను ఫస్ట్ బుడిపెని ఇట్లా ప్రెస్ చేస్తానే అది ఇట్లా ఓపెన్ అయిపోయి దానిలో నుండి బయటకొస్తుంది. 18 ఆదర్శ సూత్రాలలో మొట్టమొదటి సూత్రం సరియైన ధ్యాన పద్ధతి. సరియైన ధ్యానం అనేది ఇట్లా పైకొచ్చేది ఇట్లా గాలిలో ఇట్లా కలిసిపోయింది. నేనప్పుడు షాకయ్యాను. అంటే ఇవి 18 ఆదర్శ సూత్రాలు. ఇక్కడ ఎప్పుడో నిక్షిప్తం చేశారు దాన్ని. దానిని ఇప్పుడు ఇలా బయటకి తీయించటం జరిగింది అని చెప్పేసి నేను దాన్ని ఒక్కొక్క దాన్ని చూస్తా, ఒక్కొక్క దాని మీద ఉన్నటువంటి ఈ బుడిపెని నేను ప్రెస్ చేస్తున్నాను. ఒక్కొక్క సూత్రం ఇలా వచ్చి ఆ గాలిలో ఇలా కలిసిపోతుందన్నమాట మొత్తం కూడా. అంటే 18 ఆదర్శ సూత్రాలని ఇలా ఆయన నిక్షిప్తం చేసి దానిలో పెట్టి ఎవ్వరి చేతుల్లోనూ అవి పడకుండా అంటే ఎవ్వరు ఓపెన్ చెయ్యాలో వాళ్ళు దానిని ప్రెస్ చేస్తేనే అవి ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్. ఈ సీక్రెట్ లాక్ లాంటిదన్నమాట. అదక్కడుందని ఎవరికి తెలుససలు? ఎవరు గుర్తించనే లేదు అని చెప్తున్నారాయన. ఎవరు గమనించనే లేదు అని చెప్తున్నారు. అప్పుడు అవక్కడున్నాయని ఎవరికి తెలుస్తుంది? ఎవరు బయటికి తీస్తారు? ఎవరు దాన్ని ప్రెస్ చేయగలుగుతారు? అవి ప్రెస్ చేస్తే గాని నేలలోను, గాలిలోను, నీటిలోను అంతా కూడా కలిసిపోవన్నమాట. ఇలా 18 ఆదర్శ సూత్రాలు కూడా మొత్తం కలిసిపోయినాయి. అంతటా కలిసిపోయినాయి. కలిసిపోయిన తర్వాత ఈ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కాలికి ఒక గొలుసు దానికి కట్టేసుంటుందక్కడ. నేను దాన్ని కూడా చాలా చూస్తున్నప్పుడు చాలా బాధగా అనిపించింది నాకు. ఒక పక్కన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఏంటి? కాలికి గొలుసు కట్టేసి ఉండటం ఏంటి? నాకేం అర్థం కాల. ఈ 18 ఆదర్శ సూత్రాలు ఎప్పుడైతే రిలీజ్ అయిపోయినాయో అప్పుడు ఆ గొలుసు తెగిపోయింది. ఆమె ఇలా చేతిలో పుస్తకంతోనే ఆ జ్యోతిని ఇలా పట్టుకుని, ఇలా ముందుకి వంగి తాను ప్రణమిల్లుతుంది.
ఎవరికి ఈవిడ ప్రణమిలుతుంది అని నేను ఎదురుగుండా చూస్తే ఆ వాటర్ లో కింద నుండి పై వరకు కూడా సాక్షాత్తు మన తండ్రి ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీ. అంటే ఆయనే స్వయంగా అక్కడుండి ఆ 18 ఆదర్శ సూత్రాలను వెలికి తీపించి దానిని మొత్తం ఆ ఎన్విరాన్మెంట్, భూమి మీద ఉన్నటువంటి స్వేచ్ఛారహితమైనటువంటి ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో దాన్నంతట్లోనూ కూడా దీన్ని కల్పేశారు. 18 ఆదర్శ సూత్రాలు. ఆదర్శ అంటే ఆ దూరదృష్టి ఏదైతే ఉందో, ఇప్పుడు ఎవరైనా పత్రిజీతో ఒక్కసారి కలిసిన వాళ్ళైనా కానీ ఆయన దూరదృష్టి గురించి దృష్టిలోకి వస్తుంది మనకి. ఎంత దూరం ఆయన చూడగలరు, ఎంత దూరం ఆయన ఆలోచించి మనకి దానిని అందించగలరు. మనం అందుకోగలిగినంత వరకు మనకు అందించి, మనం అందుకోలేని దాన్ని మన శరీరం యొక్క అణువణువులో ఎలా నింపగలరు. ఎందుకంటే మన భవిష్యత్తు మనం ఏం చేయాలో, ఎలా ఉండాలో ఇప్పటి వరకు నేర్చుకున్నాము. కానీ ఇంకా ముందు అవసరమైనవి ఎలా నేర్చుకోవాలో ఇవన్నీ మనకు మళ్ళీ పత్రిజీ ఉండి పక్కనే ఉండి చెప్పడానికి లేదు. ఆయనకి తెలుసు. ఆయన ఎంతవరకే భౌతికంగా మన పక్కనే ఉండగలరు అనేది ఆయనకి తెలుసు. కానీ అది మనం అందుకునే స్థితిలో లేము. మన శక్తికి మించి ఉంది అది. అది మనకి ఆ సమయానుసారం, సందర్భానుసారం, అవసరానుగుణంగా అది మనకి అందాలి అంటే ఆయన మన యొక్క అణువుల్లో వాటిని నింపేశారు ఫ్రెండ్స్. అంత గొప్ప మహా 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 ఆత్మ జ్ఞాన గురువు ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీ. ఆయన అందించినటువంటివే ఈ 18 ఆదర్శ సూత్రాలు. ప్రతి ఒక్క మనిషి ఖచ్చితంగా పాటించవలసినటువంటి, ఇవి పాటించకపోతే నీకు మనుగడ లేదు. ఇక్కడ నువ్వు నేర్చుకోకపోతే నువ్వు చక్కగా చదువుకో నాయనా, చక్కగా విద్య నేర్చుకో నాయనా. నువ్వు ఈ విద్య నేర్చుకుంటేనే రేపు నీకు ఒక ఉద్యోగం వస్తుంది, నీకు అది ఆధారం అవుతుంది అని ఎలా అయితే తల్లిదండ్రులు పిల్లలకు చెప్తున్నారో, అదే విధంగా వీటిని నువ్వు పాటిస్తేనే, ఆచరిస్తేనే నీకు ఆత్మపరంగా అనంత విశ్వంలో మనుగడ ఉంటుంది. నీకొక ఉద్యోగం దొరుకుతుంది. నీకొక పోస్ట్ అప్పచెప్తారు. ఒక ద్వారపాలకుడిగానో, ఒక శక్తి క్షేత్రానికి పాలకుడిగానో, లేదా ఒక మెగా ప్రాజెక్ట్‌లోనో, ఒక సృష్టికర్తగానో, సృష్టికర్తగానో నీకొక పోస్ట్ ఇస్తారు. నీకు మనుగడ ఉంటుంది ముందుకెళ్ళడానికి. ఇవి పాటిస్తేనే అనే దానికి పత్రిజీ మనకి అందించి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఈ 18 ఆదర్శ సూత్రాలను నిరంతరం ఎవరైతే ఆచరిస్తున్నారో వారినే పిరమిడ్ మాస్టర్స్ చెప్పబడతారు అని పత్రిజీ చెప్పడం జరిగింది. కమింగ్ టు ద పాయింట్, ఇక్కడ యంగ్ మాస్టర్స్ గురించి నేను చెప్తున్నాను. ఈ యంగ్ మాస్టర్స్ గురించి కాదు, పిల్లల గురించి అని కాదు, వీళ్లతో నేను కలిసినప్పుడల్లా నా శరీరం, నా లోపల, నా అంతరంగం అంతా కూడా ఎంతో ఉత్తేజం అవుతుంది, ఎంతో యాక్టివేట్ అవుతుంది, బబ్లీగా అవుతుంది. ఎలా అంటే నేను వాళ్ళతో కలిసి ఉండాలంటే నేను వాళ్ళలా ఉండగలగాలి, వాళ్ళలా నేను ఆలోచించగలగాలి. ఇప్పుడు వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, వాళ్ళు చేయాలనుకునే దానికి నేను ఎలా సపోర్ట్ ఇవ్వగలను అంటే అది నేను అర్థం చేసుకోగలిగి ఉండాలి. అర్థం చేసుకోవాలి అంటే నేను వాళ్ళలా తయారవి ఉండాలి. అలా నేను ఉండగలిగితేనే నేను వాళ్ళతో కలిసి ఉండగలను. నా ఇష్టం ఏంటి, నా కోరికేంటి, యంగ్ మాస్టర్స్‌తో కలిసి ఉంటాం, పిల్లలతో కలిసి ఉంటాం, యంగ్ కిడ్స్‌తో కలిసి ఉంటాం, అడ్వాన్స్డ్ సోల్స్‌తో కలిసి ఉండటం, అడ్వాన్స్డ్ టెక్నాలజీని నేను ఉపయోగించగలిగి ఉండటం, అడ్వాన్స్డ్ నాలెడ్జ్‌ని నేను తెలుసుకుని సంపూర్ణంగా నేను జీర్ణింపజేసుకుని ఉండగలగటం. ఇది నాకిష్టం. నేను ఓల్డ్ మెథడ్‌ని నేను ఫాలో అవ్వాలనుకోవట్లేదు. నాకు న్యూ మెథడ్స్ కావాలి అంటే నేను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అలా నేను వస్తున్నప్పుడు నేను ఎంతో ఉత్తేజమవుతాను. ఐ లైక్ కిడ్స్ వెరీ మచ్. నాకు 11 సంవత్సరాల వయసున్నప్పుడు కూడా
7-8 ఇయర్స్ అప్పుడు, 11 కూడా లేదు, 7-8 ఇయర్స్ అప్పుడు కూడా కొన్ని మంత్స్ బేబీస్, అప్పుడే జస్ట్ బోర్న్ బేబీస్ కానీ, కొన్ని మంత్స్ బేబీస్ కానీ ఇలాగ నా చేతుల్లోకి వచ్చేసేవాళ్ళు. ఇష్టపడి దూకేసేవాళ్ళు, ఇలాగ నా మీదకి దూకి నా చేతుల్లోకి వచ్చేవాళ్ళు. వాళ్ళకి మాట్లాడడం రాదు కదా, నోరు తెరిచి ఆ ఆ ఆ అని నవ్వుకుంటా, ఎంతో నవ్వుకుంటా నాతో మాట్లాడేవాళ్ళు వాళ్ళు. అప్పట్లో అవన్నీ అర్థం చేసుకోగలగటం అనేది, ఈ ధ్యాన పద్ధతి, శ్వాస మీద ధ్యాస అప్పుడు లేదు కదా నా జీవితంలో. వాళ్ళని అర్థం చేసుకోగలగటం అనేది నాకు చేతనవ్వలేదు. కానీ ఎప్పుడైతే నా జీవితంలోకి సరి అయిన ధ్యానం అనేది ప్రవేశించిందో, ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీ ప్రవేశించారో, ఆ క్షణం నా జీవితం ఇలా మారిపోయింది ఫ్రెండ్స్. ఇలా నేను జస్ట్ బోర్న్ బేబీస్ దగ్గర నుండి కూడా ఈ క్షణం వీళ్ళు సిద్ధంగా ఉన్నారు బక్కిడి తన్నేయటానికి అనే వరకు కూడా నేను అర్థం చేసుకోగలిగే స్థితిలో నేనున్నాను అంటే, కలిసి మింగిల్ అయిపోగలిగే స్థితిలో నేనున్నాను అంటే ఒకే ఒక్క కారణం, శ్వాస మీద ధ్యాస. దానిని మనకు అందించినటువంటి ఆదిగురు బ్రహ్మర్షి పత్రిజీ ఎలా ఉంటారో మీకు తెలుసా? మీలో ఎంతమంది ఆయన్ని చూసారో నాకు తెలియదు గాని, ఒక నేను చూసినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ నేను మీకు చెప్తాను. విజయవాడలో ధ్యాన యజ్ఞం జరిగింది, ఇయర్ ఎండింగ్ యజ్ఞం జరిగింది. పత్రి సార్ స్టేజ్ మీద కూర్చున్నారు. పొద్దున్నే మెడిటేషన్ అయిపోయింది. సార్ మెసేజ్ ఇచ్చేశారు. ఏం చెప్తున్నారంటే ఆయన, ఇప్పుడు మీరంతా కూడా ఇక్కడ నుండి లేచి స్టేజ్ మీదకి వచ్చి, అందరూ పొద్దున్నే టైం కదా, చలి టైం, బద్ధకంగా మునగ తీసుకుని కూర్చున్నారు. లేచి స్టేజ్ మీదకి వచ్చి నాకు షేక్ హ్యాండ్ వచ్చి ఇచ్చి ఇలా దిగిపోండి అని అన్నారు. ఇలా ఎక్కండి, షేక్ హ్యాండ్ ఇవ్వండి, ఇలా దిగిపోండి అన్నారు. పత్రి సార్‌తో షేక్ హ్యాండ్ గదా! అందరూ ఇలా లేచారు పైకి. వాళ్ళ మొత్తంతా దిగిపోయింది. ఇలా లేచారు. లేచి ఒక్కొక్కళ్ళు ఇట్లా క్యూ గట్టి ఇట్లా స్టేజ్ మీదకొచ్చి ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చి దిగేస్తున్నారు. ఇలాగా 5 నిమిషాలు గడిచిందో లేదో ఆయనేమన్నారంటే, నాకు షేక్ హ్యాండ్ ఇస్తే, నా పాదాలకు నమస్కారం చేస్తే మీకేమీ రాదు, నాతో పాటు పరిగెత్తండి అని చెప్పేసి, ఆ స్టేజ్ కనీసం పైకెక్కాలంటే హైట్ ఎక్కువుంటుంది. కనీసం 7-8 స్టెప్స్ ఉంటాయన్నమాట. ఇటు నుండి లేచి పరిగెత్తుతా, అది 10,000 మంది పట్టే గ్రౌండ్. దిగి ఈ స్టెప్స్ అన్నీ ఇట్లా దిగి, ఆ గ్రౌండ్ చుట్టూ రౌండ్ కొట్టి, ఇటు నుంచి ఎక్కి, మళ్ళీ ఇట్లా ఆయన కనీసం 10-15 రౌండ్స్ ఏశారు. అంటే ఎటువంటి యంగ్ మాస్టర్ అయినా మనం పరిగెత్తుతామా? లెక్కబెట్టి 3 రౌండ్‌లెయ్యండి. మీరు నిలబడితే నేను చూస్తాను. కానీ ఆయన 10-15 రౌండ్స్. ఆయనలో అలసట లేదు, ఆయాసం లేదు, ఇంకొకళ్ళని పట్టించుకోవట్లేదు. ఇటు నుండి దిగుతున్నారు, గ్రౌండ్ అంతా తిరుగుతున్నారు, రన్ చేస్తున్నారు. ఎంత వేగమో తెలుసా మీకు? పీటీ ఉష గాని, అశ్విని నాచప్ప గాని ఎందుకు పనికిరారు. అంత వేగంగా పరిగెత్తారాయన. పరిగెత్తి ఇటు నుండి స్టేజ్ ఎక్కుతున్నారు, దిగుతున్నారు. అలాగా పరిగెత్తించి అన్నీ అయిపోయిన తర్వాత స్టాప్ అన్నారు. ఈ గ్రౌండ్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా రన్నింగ్ అన్నమాట అప్పుడు. ఇప్పుడు 2K రన్, 5K రన్, 10K రన్ చూస్తున్నాం రోడ్డు మీద. కానీ ఆ రన్ మాత్రం ఎప్పుడు ఎక్కడ ఎవరు చూడలేదు ఫ్రెండ్స్. అలా ఉందన్నమాట. అంత యాక్టివ్ పత్రిజీ. అది అంత గ్రేట్ యంగ్ మాస్టర్ దగ్గర మనమంతా కూడా ఉన్నాం. మరి మనమంతా కూడా ఆటోమేటిక్ గానే యాక్టివ్‌గా మారిపోతాం అన్నమాట. ఇది కామన్. ఇవి 18 ఆదర్శ సూత్రాల యొక్క ఒక ఎక్స్‌పీరియన్స్ నాది ఇది ఫ్రెండ్స్. తరువాత 18 ఆదర్శ సూత్రాలను మనకి ఎందుకు అందించారు అంటే నేను చెప్పాను. ఒక దైవం మనిషి రూపేణ భూమి మీద జీవించాలి అంటే ప్రకృతితో కలిసి జీవించాలి. సమాజంతో కలిసి జీవించాలి. జంతువులతో కలిసి జీవించాలి. అన్నిటితో కలిసి జీవించినప్పుడే, అన్నిటిలోనూ దైవాన్ని చూడగలిగినప్పుడే, అన్నిట్లో ఉన్నటువంటి ఆ దైవాల యొక్క జీవితం ఎలా ఉందో, ఆ జీవిత అనుభవాలను మనం తెలుసుకోగలిగినప్పుడే ఈ దైవం అనేది దైవంలా జీవించగలుగుతుంది. మనిషి రూపేణ, దైవం మానుష్య రూపేణ అన్నారు. దైవం మానుష్య రూపేణ ఉన్నప్పుడు మనిషి దైవంలా జీవించటం కోసం ఇవ్వబడినటువంటివే ఈ 18 ఆదర్శ సూత్రాలు. ఇందులో చూడండి, సరి అయిన ధ్యానం ఉంటుంది. దాని తర్వాత సరి అయిన గ్రంథం, పుస్తక పఠనం ఉంటుంది, స్వాధ్యాయం ఉంటుంది. దాని తరువాతే సజ్జన సాంగత్యం ఉంటుంది. ఆ తరువాత ఎన్నో ఉన్నాయి. మిగతావన్నీ కూడా, మిగతా 15 ఎన్నో ఉన్నాయి అన్నమాట.
ఇలా చెప్తే చాలాసేపు చెప్పొచ్చు మనం. కానీ నన్ను మొట్టమొదటి సూత్రం చెప్పమన్నారు. అదేమిటంటే సరి అయిన ధ్యానం. సరి అయిన ధ్యానం అని ఎలా చెప్తామంటే మనం ఆనాపానసతి శ్వాస మీద ధ్యాస మాత్రమే సరి అయిన ధ్యానం అని చెప్తాం. ఇప్పుడు ఒక సింపుల్ థింగ్ ఆలోచించండి ఫ్రెండ్స్. ఇది మనం నోటితో తింటాము, ముక్కుతో గాలి పీలుస్తాము, చెవులతో వింటాము, కళ్ళతో చూస్తాం. ఈ ఇక్కడ ఫేస్‌లో ఉన్నటువంటి 5 ద్వారానే. ముక్కుతో తినం, చెవులతో గాలి పీల్చాం, నోటితో వినాం. ఒకదాంతో ఒకటి చేయకపోతే ఏమవుతుందది? అది ప్రాపర్ వే కాదు. ముక్కులో 4 చుక్కలు నీళ్ళేయండి. ఏమవుతుందప్పుడు? దుంపనాశనం అవుతుంది కదా! అలాగే ఇవన్నీ కూడా సరి అయిన విధానం అనేది ప్రతిదానికి కూడా ఉంది ఫ్రెండ్స్. మనం మన లోపలికి ఎటువంటి అడ్డంకి లేకుండా మన లోపల స్థితమై ఉన్నటువంటి ఆ దైవాన్ని చేరుకోవాలి అంటే మనం భౌతికంగా సరిగ్గా లేము. అంటే ఏదో ఇబ్బంది పెడుతుంది. మన శరీరంలో ఏదో మనల్ని ఇబ్బంది పెడుతుంది. ఆ ఇబ్బందేమిటో మనకు తెలియట్లేదు. మనకి తెలియక ఎవరికో తెలుస్తుందనుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము. వాళ్ళకి ఎంతవరకు తెలుసో వాళ్ళు దాన్ని సరిజేయటానికి ప్రయత్నిస్తున్నారు. అది ఇంకొంచెం నాశనం అవుతుంది. కానీ అది సరియైన విధంగా భౌతికంగా సరిగ్గా లేదు అంటే అది ఎందుకు, ఎక్కడ సరిగ్గా లేదు. దాన్ని సరవ్వాలంటే ఏం చెయ్యాలి అనేది సరియైన విధానం ఎలా ఉందో తెలుసుకోవాలి అంటే, ఏముందో తెలుసుకోవాలి అంటే మనం సరియైన విధంగానే మన లోపలికి మనం ప్రవేశించాలి. ఆ మార్గాన్ని పట్టుకోవాలి. అదే శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస. బయట తిరుగుతుందంతా కూడా అంతా ఉంటుంది. కానీ దానికి గాయలంటాం శ్వాసను. ఏదైతే మన ముక్కు లోపలికి ప్రవేశిస్తుందో దానిని మనం శ్వాస అంటాము. ఈ శ్వాస ఎక్కడికి వెళ్తుంది? ఏం చేస్తుంది? అని దానిని మనం గమనించినప్పుడు ఈ ముక్కు లోపలికి వెళ్ళే శ్వాస ఇది పత్రిజీ చెప్పింది. ఈ ముక్కు లోపలికి వెళ్ళే శ్వాస ఈ ముక్కే ఒక పిరమిడ్. ఈ చివరికి చేరేటప్పటికి ఇక్కడి నుండి ఇది అనంత విశ్వానికి వెళ్తుంది. ఈ భౌతిక జీవితంలో మనం ఏమేమైతే చూస్తున్నామో, ఏమేమైతే తెలుసుకుంటున్నామో, ఏమేమి అనుభవాలైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా ఈ శ్వాస ద్వారా లోపలికి వెళ్లి అనంత విశ్వానికి రీచ్ అవుతున్నాయి. ఆ అనంత విశ్వంలో మన ఆత్మకున్న శక్తిని అనుసరించి మనం ఏమేమైతే తెలుసుకోగలమో, ఆ అనుభవ జ్ఞానాన్ని తిరిగి నిశ్వాస ద్వారా ప్రపంచంలోకి వదిలిపెడుతున్నాయి. ఇది శ్వాస రహస్యం ఫ్రెండ్స్. శ్వాస మీద ధ్యాస ఎందుకు పెట్టమన్నారు అంటే, భౌతికపరమైన అనుభవ జ్ఞానం మొత్తం ఈ ఉచ్ఛ్వాస ద్వారా లోపలికి వెళ్ళి అనంత విశ్వానికి రీచ్ అయిన తర్వాత, అనంత విశ్వంలో ఉన్నటువంటి ఆత్మ జ్ఞానం, ఇన్విజిబుల్ నాలెడ్జ్, ఇన్విజిబుల్ ఎక్స్‌పీరియన్స్ ఏదైతే ఉందో, అది మళ్ళీ ఇదే పిరమిడ్ ద్వారా కిందకొచ్చి ప్రపంచంలోకి రిలీజ్ చేయబడుతుంది. అందుకే దీన్ని శ్వాస మీద ధ్యాస పెట్టమని చెప్పేసి పత్రిజీ చెప్పడం జరిగింది. ఇంకా చాలా ఎక్స్‌పీరియన్సెస్ ఒక్కటే శ్వాస గురించి పత్రిజీ చాలా ఎక్స్‌పీరియన్సెస్ ఇచ్చారు. నాకు వరలక్ష్మి కోనేరు మేడంకి. ఎన్నో ఎక్స్‌పీరియన్సెస్ ఇచ్చారనమాట. ఈ శ్వాస మీద ధ్యాసనే మనం ఎందుకు పెట్టాలి? ఎందుకు ఇది మాత్రమే సరియైన ధ్యానం అనంటే, మనం ఏదైనా చేస్తాము. భౌతికంగా అవుతాయి అవి. మంత్రజపం చేసినా కానీ, మరి ఉపదేశాలు తీసుకుంటారు. పంచాక్షరి, నారాయణ మంత్రం ఇలా ఉపదేశాలు తీసుకుంటారు. జపమాల జపం చేస్తారు. తర్వాత నంబర్స్ కౌంట్ చేస్తారు. ఒక ఇమేజ్ లైట్‌గానే ఏదైనా పెట్టుకుని దానిని చూస్తూ కళ్ళు మూసుకొని చేస్తారు. కానీ భౌతికంగా ఉండేవి ఎప్పుడూ కూడా వాటికి ఒక ఎండ్ ఉంటుంది. ఈ భౌతిక శరీరం ఉందంటే, కదులుతుందంటే దీనికి ఒక లిమిట్ ఉంటుంది. ఈ లిమిట్ వరకు మాత్రమే ఇవి ప్రయాణించగలుగుతాయి. లిమిట్‌లెస్‌గా ఈ లిమిట్స్‌ని దాటుకొని మనం ప్రయాణించి తెలుసుకుంటే గాని మనకి అంతుబట్టనిది మన జీవితం. మన జీవితం ఇలా దరిద్రంగా ఎందుకు చచ్చింది? దీన్ని ఎట్లా సరి చేసుకోవాలి? ఎవడొచ్చి దీన్ని బాగు చేస్తాడు? ఎవడికి పట్టింది ఈ ప్రపంచంలో మన గురించి? ఇంత పెద్ద ప్రపంచంలో మన గురించి ఎవరికి పట్టింది?
ఎవరు మనల్ని తన చేతుల్లోకి తీసుకుని నేను మీకు ఈ విద్యను నేర్పించి మిమ్మల్ని చివరికంటా చేరుస్తాను అనే బాధ్యతని ఎవరు తీసుకున్నారు? మనకి శారీరకంగా బాధ్యత తీసుకోవాలి అంటే అమ్మా నాన్న కొంతకాలం ఉంటారు, భర్త కొంతకాలం ఉంటారు, పిల్లలు కొంతకాలం ఉంటారు. కానీ ఆత్మపరంగా మన బాధ్యతను తీసుకోవాలి అంటే ఎవరుంటారు అని అంటే ఆ బాధ్యతను తీసుకునేదే మన శ్వాస ఫ్రెండ్స్. కాబట్టే మనం శ్వాస మీద ధ్యాస ఉంచాలి. భౌతికంగా మనం ఏం చేసినా గానీ అది లిమిటెడ్ అవుతుంది. అన్‌లిమిటెడ్‌గా మనం తెలుసుకోవాల్సిన జ్ఞానం ఏదైతే ఉందో దానిని తెలుసుకోవాలి అంటే శ్వాస మీద ధ్యాస ఉంచాలి. శ్వాస మీద ధ్యాసని ఎప్పుడైతే ఉంచుతామో అది సరియైన ధ్యాన పద్ధతి అవుతుంది. ఇందులో పోస్చర్‌కి ఎంతో ఇంపార్టెంట్ ఉంది. చేతి వేళ్ళు 2 కలపాలి. ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి ఎగ్జిట్ పాయింట్స్. అలాగే పాదాలు కూడా ఎగ్జిట్ పాయింట్స్. కళ్ళు ఎగ్జిట్ పాయింట్స్. ఈ కళ్ళల్లో నుండి మనం ప్రపంచాన్ని చూసినప్పుడు ఈ కళ్ళల్లో నుండి ఏదైతే చూస్తున్నామో అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో మన మైండ్ లోపలికి రీచ్ అయిపోతుంది. మైండ్ 4 టైప్స్ ఉంటుంది. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, కలెక్టివ్ మైండ్, రికార్డెడ్ మైండ్. కాన్షియస్ మైండ్ ఎప్పుడూ కూడా అది చూస్తా ఉంటుందన్నమాట. అబ్జర్వ్ చేస్తా ఉంటుంది. ఏదైతే అబ్జర్వ్ చేస్తుందో అది సబ్ కాన్షియస్ మైండ్‌కి ఇస్తుంది. సబ్ కాన్షియస్ మైండ్ నుండి కలెక్టివ్ మైండ్ కలెక్ట్ చేసుకుంటుంది. దానిని భద్రంగా పట్టుకుపోయి రికార్డెడ్ మైండ్‌లో స్టోర్ చేస్తది. అంటే మన మైండ్‌లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో ఎంత చెత్త స్టోర్ అవుతుందో చూడండి ఫ్రెండ్స్. దాన్నంతటిని మనం క్లియర్ చేసుకుంటే గాని, ఆ మైండ్‌ని ఎంప్టీ చేస్తే గాని, మన లోపలికి కాస్మిక్ ఎనర్జీ రాదు. మరి ఆ మైండ్‌ని మనం ఎలా క్లియర్ చేస్తాం? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో కొన్ని వందల, వేల చెత్త దాంట్లోకి చేరుతుంది. మరి మనం ఏ రకంగా దాన్ని అంతే వేగంగా దాన్ని మనం క్లియర్ చేయగలం అనంటే, దానికున్నటువంటి ఒకే ఒక్క సాధనం శ్వాస మీద ధ్యాస. కళ్ళు 2 మూసేస్తున్నాము. అంటే 80% చెత్తను మనం రిసీవ్ చేసుకోవట్లేదు. తర్వాత చేతి వేళ్ళు 2 కలిపేస్తున్నాము. అంటే మన లోపల ఏదైతే శక్తి వస్తుందో దానిని మనం 80% కళ్ళ ద్వారా, 10% చేతుల ద్వారా, 10% పాదాల ద్వారా ఈ 100% మనం ముందు మనలో ఉన్న శక్తిని బయటికి పోనివ్వట్లేదు. దట్ టూ 80% చెత్త దేని నుండి అయితే చేరుతుందో దాన్ని మనం స్టాప్ చేసేసాం. ఒకవైపు చెత్త చేరట్లేదు. ఇంకొక వైపు మనం మన ఎనర్జీని కూడగడుతున్నాం. దేనికోసం? మన మైండ్‌ని ఎంప్టీ చేయడం కోసం. మన మైండ్ అంత పవర్‌ఫుల్ ఫ్రెండ్స్. అంత చెత్తుంది దాంట్లో. నాకేం లేదని చెప్పేసి ఎవరైనా చెప్పొచ్చు గానీ అది అబద్ధం. అంత చెత్తుంది. అది సత్యం అన్నమాట గుర్తుపెట్టుకోండి. ఆ చెత్తను మనం క్లియర్ చేస్తే గానీ మన లోపలికి విశ్వశక్తి ప్రవేశించదు. గంట సేపు మనం కూర్చున్నామంటే ఈ గంటలో మనం ఒక్క సెకండ్ అయినా కానీ థాట్‌లెస్‌గా ఉంటే ఆ ఒక్క సెకండ్‌ని ఈ కాస్మిక్ ఎనర్జీ పట్టేసుకుంటుంది. ఎప్పుడైతే ఈ కాస్మిక్ ఎనర్జీ ఈ లోపలికి ప్రవేశించటం మొదలుపెట్టిందో అప్పుడు ఈ బాడీని మెల్లమెల్లగా ఫిజికల్ బాడీని, ఎథరిక్ బాడీని, యాస్ట్రల్ బాడీని, క్యాజువల్ బాడీని, సూప్రా క్యాజువల్ బాడీని ఈ బాడీస్ అన్నింటిని కూడా తన హ్యాండ్ ఓవర్‌లోకి తీసేసుకుంటుంది. తను దాన్ని బాడీని ఆర్గనైజ్ చేయడం మొదలుపెడుతుంది. ఆ తరువాత మనం అక్కడ ఏం అర్థమవుతుందంటే, మనం భౌతికంగా తీసుకునే ఆహారానికి కానీ, మన దేనికి కూడా దేని వల్ల కూడా ఈ ఆహారం మనకి శక్తినివ్వదు, మనల్ని శక్తిహీనం చేయదు. ఏది చేయదు. ఎందుకంటే అది కాస్మిక్ ఎనర్జీ ఆ హ్యాండ్ ఓవర్‌లో ఉందది. దీనికి దానికి సంబంధమే లేదు. మీకు ఇష్టమైంది ఇష్టమైనంత తినండి. నచ్చినంత తినండి. హ్యాపీగా ఉండండి. ఇంకొక దాన్ని చంపి తినకండి. చంపి తింటున్నారంటే ఈ కాస్మిక్ ఎనర్జీ హ్యాండ్ ఓవర్‌లోంచి కాస్మిక్ ఎనర్జీ వదిలేస్తది. అది గాని వదిలేసిందంటే మన బతుకులంత దిక్కుమాలిన బతుకులు ఇంకొకటి ఉండవు ఫ్రెండ్స్. అంత గొప్ప గురువు చేతిలో నుంచి మన జీవితాన్ని మనం చేజార్చుకుంటున్నాం. కాబట్టి మన జీవితం మొత్తం ఆదర్శప్రాయంగా నడవాలి అంటే విజిబుల్, ఇన్విజిబుల్ 2 లైఫ్స్ కూడా ఆదర్శప్రాయంగా
నడవాలి అంటే మనం మన గురువు ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీ సృష్టించినటువంటి 18 ఆదర్శ సూత్రాల్లో మొట్టమొదటిదైన సరి అయిన ధ్యానాన్ని మనం తీసుకోవాలి ఫ్రెండ్స్. ప్రిన్సిపల్ గా తీసుకోవాలి. అది మన సిద్ధాంతం, సూత్రం, జీవన సూత్రం. ఒకానొక అక్కడ రాయబడినటువంటి సూత్రం మాత్రమే కాదు, అది మన జీవన సూత్రం, జీవన నాదం అవ్వాలి. అది అణువణువున అది ప్రతిధ్వనించాలి. సరి అయిన ధ్యానం, శ్వాస మీద ధ్యాస, కాళ్ళు కట్టే, చేతులు కట్టే, కళ్ళు మూసే, శ్వాస మీద ధ్యాస నుంచు. శ్వాస మీద ధ్యాస ఉంచడానికి మనం కళ్ళు తెరుచుకుని ఉంచాల్సిన పని లేదు, పరిగెత్తాల్సిన పని లేదు. కూర్చో, ప్రశాంతంగా కూర్చో. నిన్నెవ్వరూ కదిలించట్లేదు. 5 నిమిషాలు దొరికిందా కూర్చో, 10 నిమిషాలు దొరికిందా కూర్చో. మొట్టమొదట్లో మాకు ఈ ధ్యానంలోకి వచ్చినప్పుడు మాకు మరి ఇళ్లల్లో అన్ని పనులు మేమే చేసుకోవాలి కదా. గిన్నెలు తోముకోవాలి, బట్టలు తిక్కోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, వంట చేయాలి, ఇంటికి వచ్చిన వాళ్ళని చూసుకోవాలి, అన్ని చేయాలి కదా. అందుకని పగలంతా పనులు చేసుకొని రాత్రిపూట కూర్చునే వాళ్ళం మేము. ఈ పగలు 5 నిమిషాలు దొరికితే 5 నిమిషాలు కూర్చునే వాళ్ళం, 1 నిమిషం దొరికితే 1 నిమిషం కూర్చునే వాళ్ళం, గంట దొరికితే గంట కూర్చునే వాళ్ళం, 3 గంటలు దొరికితే 3 గంటలు కూర్చునేవాళ్ళం. మళ్ళీ మాకు దొరకదేమో అన్నట్టుగా కూర్చునే వాళ్ళం మేము. ఇంతగా మనం దాన్ని అడాప్ట్ చేసుకుంటేనే, మనదిగా చేసుకుంటేనే ఈ మొట్టమొదటి సూత్రాన్ని తరువాత సూత్రాల్లోకి మనం ప్రవేశించగలం ఫ్రెండ్స్. మొట్టమొదటి సూత్రంలోకే మనం సరిగ్గా ప్రవేశించలేనప్పుడు తరువాతి సూత్రాల్లోకి మనం ప్రవేశించలేం. ఒకదాని నుండి ఒకటి మనం చేసేటటువంటి అద్భుతమైన ప్రయాణమే ఈ 18 ఆదర్శ సూత్రాలు ఫ్రెండ్స్. ఆఫ్టర్ దట్ ఈ 18 ఆదర్శ సూత్రాల తరువాత మన ప్రయాణం ఎలా ఉండబోతుంది అంటే అది మనం వర్ణించటానికి మాటలు లేవు ఫ్రెండ్స్, అంత అద్భుతంగా ఉంటుంది. మరి మరొక్కసారి ఇంత గ్రేట్ స్టెప్ తీసుకున్నటువంటి పైమాకి, దీనిని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి శ్రీశక్తి పిరమిడ్ ధ్యాన కేంద్రానికి, స్త్రీ శక్తి కదా, శ్రీ అమ్మ, శ్రీ స్త్రీ శనివారం శక్తి, శ్రీ. ఏదైనా ఒకటే, రెండు పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. స్త్రీ అన్నా కానీ పిరమిడ్ ధ్యాన కేంద్రానికి నాలాంటి యంగ్ మాస్టర్స్ అందరికీ కూడా, మనందరి ఫస్ట్ ఎవర్ యంగ్ మాస్టర్ ఆది గురు బ్రహ్మర్షి పత్రిజీకి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తూ, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఇందుమతి మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ. అంటే ఇంతవరకు చదువుకుంటూ వెళ్ళాం, 18 ఆదర్శ సూత్రాలు ఇచ్చారు ఆయన. అదే ఏదో PSSM కి మాకు ఇచ్చేశారు, దాన్ని పాటించాలి ఆయన చెప్పారు, మేము పాటించారన్న ధోరణిలోనే వెళ్తున్నాము. దాని యొక్క వివరణ, అర్థం ఇంతలాగా నిగూఢంగా ఇంత దాక్కుని ఉందని అయితే మటుకు నిజంగా తెలీదు. నాకైతే తెలీదు ఫ్రెండ్స్, ఇంకెవరికైనా తెలుసా నాకు తెలీదు, కానీ నాకైతే మటుకు అసలు తెలీదు. ఇవాళే తెలుసుకున్నాను అమ్మ ద్వారా. సో మరి ఎలా వచ్చాయో మరి చెప్పారు, విన్నారు కదా. నాకైతే చాలా ఎక్సైటింగ్ గా, క్యూరియాసిటీగా ఉండింది. ఏం చెప్తారా, ఎలా వచ్చాయా, ఏంటి ఆదర్శ సూత్రాలు అని చెప్పేసి. సో మరి ఏదైతే సార్ మనకందరికీ తెలుసండి, బెంజమిన్ ఫ్రాంక్లిన్ గా ఉన్నారు వారు ఆ జన్మలో. సో వారు నిర్మించినదే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. అక్కడ నుండి పుట్టుకొని వచ్చే ఆల్రెడీ ఉన్నాయి, అవి పుట్టించింది కూడా సారే, ఇంకెవరో కాదని తెలిసింది. సో అందుకే ఆయన తీసుకొచ్చారు. అండ్ నిజంగానే అవి మూల స్తంభాలుగా నిలబడ్డాయి మనకందరికి. ఆ అమ్మ అది కూడా చెప్పారు, ఆ దర్శ అంటే ఏంటి అనేది కూడా దాన్ని వివరించి చెప్పారు, ఎందుకు ఇచ్చారు ఆయన ఈ సూత్రాలని అని చెప్పేసి. అలాగే ఇందులో ఈరోజు మొట్టమొదటి సూత్రమైన సరి అయిన ధ్యానం ఆనాపానసతి మనం ఎందుకు చెయ్యాలి, అసలు ఎందుకు చెయ్యాలి అన్న దానికి కూడా ఎంతో చక్కగా వివరించారు. అండ్ పిరమిడ్ ధ్యానమే ఎందుకు చెయ్యాలి, ఆ జ్ఞానాన్ని మనం ఆ విశ్వం ద్వారా ఎలా అందుకొని మన ద్వారా ఆ శ్వాసించటం ద్వారా మన ద్వారా ఈ విశ్వంలోకి ఎలా పోతుంది, ఇవన్నీ ఎక్సలెంట్ అమ్మా. నిజంగా తెలీదు, నిజంగానే గుడ్డిగా పోతున్నామని అనుకున్నాం కదా. సో మా ఈ పైమా చేసే ఈ ప్రయత్నం ఈ రోజు నెరవేరిందని నేను భావిస్తున్నాను యాక్చువల్ గా.
ఊరికే గుడ్డిగా వెళ్ళొద్దు. ఏది కూడా మూలాన్ని తెలుసుకొని ముందుకు వెళ్తేనే వాటి అంతరార్థం తెలుసుకున్న నాడు మనం మన జీవితంలో దాన్ని ఆచరించి ముందుకు వెళ్ళగలుగుతాం అని తెలిసొచ్చింది ఇవాళైతే. ఎక్సలెంట్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా వన్స్ అగైన్. సో ఫ్రెండ్స్, ఇవాళ ఐ ఐ థింక్ నేను కూడా అనుకుంటున్నాను, అందరికి కూడా తెలిసొచ్చింది ఎందుకు మనం 18 ఆదర్శ సూత్రాలను మన జీవితంలో ఆచరణలో పెట్టాలి అని చెప్పేసి. నాకైతే ఇవాళ తెలిసొచ్చింది. మరి అందరికి కూడా తెలిసొస్తుందని కోరుకుంటున్నాను. ఈ వీడియో ఈ వీడియో ఎవరికి మనందరికీ ఏదైతే ఉందో అది అందరం కూడా ఫార్వర్డ్ చేద్దాం. అందరికి కూడా. ఎందుకు చెప్తున్నాను ప్రత్యేకంగా అంటే, నా తరపున ఇది పర్సనల్ రిక్వెస్ట్. ఎందుకు అంటే అందరూ తెలుసుకోవాలి. ఎవరైతే మన మాస్టర్స్ ఉన్నారో, ఇప్పుడు ఎవరైతే పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా అందివ్వాలని ఆయన ఏదైతే చెప్పారో, మరి ఈ పిరమిడ్ మాస్టర్స్ అందరు కూడా తెలుసుకోవాలి కదా ఆ మూలాన్ని అందరు కూడా తెలుసుకోవాలి. ఊరికే గుడ్డిగా పాటించకూడదు. ఇందులో పాత వాళ్ళున్నారు, కొత్త వాళ్ళున్నారు. కొత్త వాళ్ళకి, రాబోయే వాళ్ళకు కూడా తెలియాలి. కాబట్టి ఈ వీడియో అందరికి కూడా మనం అందరం కూడా స్ప్రెడ్ చేద్దాం, అందరికీ అందిద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్. నేను ఇది ఇవాళ కావాలని వేసుకున్నాను. దీని మీద డీర్ ఉంటుంది, లేడీ. ఆ లేడీ లాగే మనం ఎప్పుడూ కూడా ఉండాలి. ఓ హాయ్, అమ్మకి నమస్తే పెట్ట. నమస్తే గురువు గారు. చాలు ఇంకా. థ్యాంక్ యూ ఇందు. ఇంకా ఎవరైనా ఏమన్నా షేర్ చేసుకుంటారండి? మనం ఫ్రెండ్స్, అమ్మ చెప్పిన దాంట్లో ఏదైనా మీకు అర్థం కాకపోయినా మళ్ళీ మళ్ళీ అడగండి. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైనా కూడా మీరు అంతా షేర్ చేసుకోవచ్చు మీ అనుభవాలని. ఫ్రెండ్స్, ఇక్కడ అశ్రిత ఉన్నారు. ప్లీజ్ ఇక్కడ కూర్చొని మా అమ్మమ్మ తినదు. హిమా, గోకుల్ అక్క, అమ్మ ఇందు అది అన్మ్యూట్ ఇవ్వాలేమో. ఇచ్చానమ్మా. ఫ్రెండ్స్, ఎవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఇవాల్టి ఈ ప్రిన్సిపల్స్ ఏదైతే 18 ప్రిన్సిపల్స్ ఉన్నాయో అవి ఎందుకు పాటించాలనేది మనకు వివరించారు కదా ఆ గోకుల్. ఎస్, అన్మ్యూట్ చేశాను. థ్యాంక్ యూ అక్క ఫర్ వండర్ఫుల్ హోస్టింగ్ అండ్ థ్యాంక్ యూ పద్మమ్మ. మీరు చాలా బాగా చెప్పారు. బ్యాక్ స్టోరీ ఇది చాలా అంటే 18 అందరికీ తెలుస్తాయి కానీ బ్యాక్ స్టోరీ ఏంటి అవన్నీ అంత క్లారిటీగా అర్థమయ్యేలాగా మెయిన్ గా ఎందుకు 18 పాటించాలి అండ్ ఇవి పాటించే వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్ అని సార్ చాలా స్ట్రెస్ చేస్తూ చెప్పేవాళ్ళు. సో చాలా బాగా అనిపించింది మేడం ఫస్ట్ డే. అండ్ మీరు మా ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసి ఫస్ట్ ప్రిన్సిపల్ తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అశ్రిత మాట్లాడతారా? ఎస్, మీకు పాసిబిలిటీ ఉంటే వీడియో ఆన్ చేసుకోండి. అవునా, మాట్లాడండి. నమస్తే అమ్మా. నమస్తే. నా పేరు ఆశ్రిత. నేను ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఓ గుడ్. ఇది నాకు నా ఫ్రెండ్ రేణుక రికమెండ్ చేసింది. ఇది నా ఫస్ట్ టైం. మంచి ఫ్రెండ్ కదా. చాలా గ్రేట్. ఎలా ఉంది మరి ఇప్పుడు? మా రూమ్ లో మెడిటేషన్ చేస్తాం మేమంతా హాస్టల్లో.
గ్రేట్ గ్రేట్. పత్రిజీ గారి ఫ్లూట్ మ్యూజిక్ పెట్టుకొని చేస్తా ఉంటాము. బాధేసినప్పుడు, మూడ్ స్వింగ్స్ అలాంటివి వచ్చినప్పుడు, స్ట్రెస్ వచ్చినప్పుడు చేస్తా ఉంటాము. పీస్ఫుల్ గా ఉంటది చాలా. కానీ కంటిన్యూ చేయలేకపోయేవాళ్ళం. అంటే స్టార్టింగ్ కదా, రేణుక ఎక్కువ పుషప్ ఇచ్చేది మాకు. కానీ మేము ఇంకా అంత డెవలప్ అవ్వలేదు మెడిటేషన్ లో. నో ప్రాబ్లం. డెవలప్ అవ్వలేదు అని మీరెలా చెప్తున్నారు? మన డెవలప్మెంట్ మనకి తెలియాలి కదా, తెలియాలంటే ధ్యానం చెయ్యాలి అంతే. ఎప్పుడైతే గుర్తొస్తుందో, ఎప్పుడైతే నేను సరిగ్గా అంటే రెగ్యులర్ గా చేయలేకపోతున్నాను అనిపిస్తుంది, మళ్ళీ స్టార్ట్ చేయండి. నో ప్రాబ్లం. నో ప్రాబ్లం, ఏం కాదు. అక్కడ కొంపలంటూ పోయేవి ఏమీ లేదు. గుర్తొచ్చినప్పుడు మళ్ళీ చేస్తాము. మళ్ళీ డిస్కంటిన్యూ అవ్వకుండా ఉంటే మన మీద మనకి గ్రిప్ ఉంటది. మనకి ఎమోషన్స్ అనేవి వాటంతట అవి ఆటోమేటిక్ గా రైజ్ అవుతాయి. అందులో మన ఇన్వాల్వ్మెంట్ ఏమీ ఉండదు. ఆటోమేటిక్ గా రైజ్ అవుతాయి. రైజ్ అయినప్పుడు మనం ఎలా ఉండాలి అంటే, ఏడుపు వస్తే ఏడుస్తానే ఉండకూడదు రోజుల తరబడి. ఏడుపు వచ్చినప్పుడు 5 నిమిషాలు ఏడ్చేసి మళ్ళీ కామ్ అయిపోవాలి. కోపం వస్తే 2 నిమిషాలు కోపడేసి మళ్ళీ కామ్ అయిపోవాలి. అది కంటిన్యూ అవుతానే ఉండకూడదు. మనకి ఆ గ్రిప్ అనేది మనకి ధ్యానం ద్వారా రెగ్యులర్ గా చేస్తే, ప్రాక్టీస్ ద్వారా మనకి మన లైఫ్ ని హ్యాండిల్ చేయటం తెలుస్తుంది అన్నమాట. మన ఎమోషన్స్ ని మనం మన గ్రిప్ లో ఉంటాం. లేదంటే ఎమోషన్స్ గ్రిప్ లో, పక్క వాళ్ళ గ్రిప్ లో, లేదా ఎన్నో అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి వాటి గ్రిప్ లో అలా వెళ్ళిపోతాం ఆటోమేటిక్ గా. అందుకే చిన్నప్పటి నుండి ధ్యానం ఉండాలి అని చెప్పేది ఎందుకంటే, మన జీవితం మీద మనం పట్టు సాధించడం కోసం. అంతే, సింపుల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అశ్రిత. థ్యాంక్ యూ శ్రీత. థ్యాంక్ యూ అమ్మా. బ్రాహ్మణి గారు హ్యాండ్ రైస్ చేశారు, మాట్లాడండి. 1 సెకండ్. ఎస్, ఇప్పుడు మాట్లాడండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ ఇందు మ్యామ్. యాక్చువల్గా నేను ఈ ఆదర్శ సూత్రాలు జస్ట్ మనం రీడ్ చేసాం కానీ ఆ 18 వీటి గురించి ఎక్స్ప్లెనేషన్ వస్తే బాగుండు, నేను వినాలి వినాలి ఏ ఛానల్లో ఉన్నా ఉందేమో అనుకుంటూ ఉన్నాను. సో ఇది మీరు ఇలా పెట్టడం చాలా చాలా హ్యాపీగా ఉంది. దీని ఎక్స్ప్లెనేషన్ ఇలా స్టార్ట్ చేయడం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా వన్స్ అగైన్. చాలా అద్భుతంగా అనిపించింది. థ్యాంక్ యూ బ్రాహ్మణి. థ్యాంక్ యూ బ్రాహ్మణి గారు. ఎస్ అండి, ఆ ఇంటెన్షన్ తోనే పెట్టాం యాక్చువల్ గా అయితే గనక ఇది అందరికి అందివ్వాలని. ఎస్ ఫ్రెండ్స్, ఇంకా ఓకేనా ఇందు? లావణ్య, ఎస్ అమ్మ. అక్క పరిణీత అక్క అన్నారు. అక్క హాయ్ అక్క. ఓకే అక్క, ఓకే అక్క. ఎస్, అక్క మౌనంలో ఉన్నారు. ఫ్రెండ్స్, గ్రేట్ క్లాస్, థ్యాంక్ యూ మ్యామ్ అని చెప్తున్నారమ్మా అక్క మీకు. థ్యాంక్ యూ సో మచ్ పరిణిత మ్యామ్. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా ఏదైనా మాట్లాడతారా? షేర్ చేసుకోవాలనుకుంటే షేర్ చేసుకోవచ్చు అండి. మీట్లో ఉన్నారు. ఫ్రెండ్స్, విన్నారు కదూ, వీక్షించారు కదూ. ఇవాళ మనకు ఈ 18 ఆదర్శ సూత్రాలని మనం ఈ పాయ్మా యొక్క ఆధ్వర్యంలో మనం ఈరోజు సెకండ్ డేగా మనం చేపట్టడం జరిగింది. 1 సెకండ్ ఫ్రెండ్స్ ప్లీజ్. ఓకే, చేపట్టడం జరిగింది. సో అందులో భాగంగా మనం మొట్టమొదటి ఆదర్శ సూత్రం వచ్చేసి సరి అయిన ధ్యానం. అది ఏంటి అనేది మనకు తెలుసు.
ఆనాపానసతి ధ్యానమే సరి అయిన ధ్యానమని మనకు తెలుసు. బట్ అది ఎలా సరి అయిన ధ్యానం? మనం చెప్తామండి. మనం ఎళ్లి అందరికి కూడా వెళ్లి చెప్తాం. సరి అయిన ధ్యానం అని చెప్పేసి, ఇదే సరైన ధ్యానం, ఇదే చెయ్యాలి అని మనం అందరికీ చెప్తుంటాం. కాకపోతే దాన్ని వివరించమని మనం అడిగినప్పుడు మటుకు వివరించలేం. ఆ విషయాన్ని కూడా ఈరోజు మనం తెలుసుకుందామని నాకైతే అనిపించింది. అంటే ఎందుకు మనం శ్వాస మీద ధ్యాస పెట్టి మరి ఎందుకు దాన్ని ధ్యానంగా చేసుకొని చెయ్యాలి? ఎన్నో ధ్యాన పద్ధతులున్నాయి కదా! అన్న ఆ క్వెషన్‌కి మనకి ఇవాళ ఆన్సర్ వచ్చేసింది కదూ! యెస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికి కూడా జాయిన్ అయినందుకు. ఈరోజు సెకండ్ డే అండి. ఎంతో హ్యాపీగా, ఆనందంగా, ఎంతో విజ్ఞానవంతంగా మనం ఈ సెషన్‌ని ముగించుకోబోతున్నాం. మళ్ళీ రేపు మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో మరి రెండవ ప్రిన్సిపల్ ఏదైతే ఆదర్శ సూత్రం 18 ఆదర్శ సూత్రాల్లో భాగంగా రెండవ సూత్రం ఏదైతే ఉందో దా దాన్ని వివరిస్తూ వస్తారు రేపటి మాస్టర్. అందులో మళ్ళీ కలుసుకుందాం. సో మరి ఒక్క సెకండ్ ఫ్రెండ్స్. ఏంటంటే మనకి 18 ఆదర్శ సూత్రాలు ఏంటనేది తెలుసుకోవాలి. అది మరీ ముఖ్యం. అందుకే నేను ఒక 2 మినిట్స్ లో ఈ 18 ఆదర్శ సూత్రాలు ఏంటనేది మీకు చదివి వినిపించాలని అనుకుంటున్నాను. మరి ఊరికే తెలుసుకుంటే ఇది కూడా వెళ్ళకూడదు కదా! ఆ ఆదర్శ సూత్రాలు ఏంటి 18 అనేది తెలుసుకోవడం కూడా ఇంపార్టెంటే. సో అందులో మన పిరమిడ్ ధ్యానులకు ముఖ్యంగా ఈ 18 ఆదర్శ సూత్రాలను అందివ్వటం జరిగింది పత్రి గారు. సో అందులో మొట్టమొదటి సూత్రం సరి అయిన ధ్యానం అంటే ఆనాపానసతిని క్రమం తప్పకుండా అభ్యాసం చేయటం. ఆనాపానసతి ధ్యానాన్ని అందరి చేత చేయించటం. క్లిష్టమైన హఠయోగ ప్రాణాయామాలు ఏమాత్రమూ లేవు. రెండవ సూత్రం సరి అయిన ఆత్మ విజ్ఞానాన్ని అందించే పుస్తకాలను ఉదాహరణకు స్వామి రామ, యోగానంద పరమహంస, ఓషో, అనిబిసెంట్, టోర్కోన్, సెరైడారియన్ ఇత్యాది గ్రాండ్ మాస్టర్ల యొక్క గ్రంథాలను అధ్యయనం చేయటం. మూడవ సూత్రం ధ్యానానుభవాలను ఇతరులతో పంచుకోవటం. అందరి ధ్యానానుభవాలను శ్రద్ధగా వినటం. నాలుగవ సూత్రం వీలైనంత వరకు మౌనాన్ని అలవర్చుకోవటం. అనవసరమైన ప్రాపంచిక మాటలు పూర్ణంగా నిషిద్ధం. ఐదవ సూత్రం పౌర్ణమి ధ్యానం తప్పనిసరి. సామూహికంగా ధ్యానాలు చేయటం. ఆరవ సూత్రం ధ్యానానికి పిరమిడ్ శక్తిని వినియోగించుకోవటం. ప్రతి ఇంటిలోనూ పిరమిడ్లు ఏర్పాటు చేసుకోవటం. ఏడవ సూత్రం అల్లోపతి మందులను పూర్తిగా మానివేయటం. సర్వదా ధ్యానాన్నే శరణు వేడుకోవటం. ఎనిమిదవ సూత్రం కోడిగుడ్లతో సహా మాంసాహారాన్ని త్యజించటం. శాకాహారంలోనూ పరిమిత ఆహారమే యుక్తం. తొమ్మిదవ సూత్రం ప్రకృతితో సహజీవనం గడుపుతూ ఉండటం. ఇతోధికంగా అడవులలో ట్రెక్కింగులు చేస్తూ ఉండటం. 10వ సూత్రం ప్రత్యేక వేషధారణ ఉండకపోవటం. వ్యర్థమైన కర్మకాండలు చేయకపోవటం. 11వ సూత్రం చిన్ననాటి నుంచే పిల్లలకు తప్పనిసరిగా ఆనాపానసతి ధ్యానంలో ప్రశిక్షణ ఇవ్వటం. 12వ సూత్రం ప్రతి ఒక్కరూ గురువులుగా తయారు కావటం. శిష్యులుగా కాక మాస్టర్లుగా విరాజిల్లటం. 13వ సూత్రం ధ్యాన శిక్షణ కార్యక్రమాలలో డబ్బు తీసుకోకపోవటం. గురువుకు శిష్యుడికి మధ్య ఉండేది కేవలం స్నేహమే. 14వ సూత్రం విగ్రహారాధన అన్నది సంపూర్ణంగా నిషిద్ధం. ఆత్మ సత్యారాధనకే అంకితం కావటం. 15వ సూత్రం ఎవరి జీవిత సమస్యలను వారే స్వంత ధ్యాన శక్తితోనే పరిష్కరించుకోవటం. 16వ సూత్రం గృహస్థ జీవితాన్ని ఆత్మానందంగా గడపటం. ఇతరుల వ్యక్తిగత విషయాలలో వ్రేలు పెట్టకపోవటం. 17వ సూత్రం అన్ని గ్రామాలలోనూ నీ దగ్గర పిరమిడ్ ధ్యాన కేంద్రాలను కొద్దిగా నెలకు చూపటం. 18వ సూత్రం స్వీయ ధ్యానానుభవాలను, స్వీయ ఆధ్యాత్మిక పురోగతి విశేషాలను గ్రంథాల రూపాలలో ప్రచురించడం. సారీ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇవి మనకు ఈ ఆదర్శ సూత్రాలను అందివ్వటం జరిగింది.
ఎందుకు వినిపించాను ఇవాళ నేను చదివి అంటే, మొట్టమొదటి రోజు కాబట్టి తెలుసుకోవాలి. మళ్ళీ ఏది అనేది మనకు తెలియాలి కదండీ! అలాగే మనకు 'ధ్యాన జగత్' మ్యాగజైన్‌లో ప్రతి నెల మనకి ఈ ఆదర్శ సూత్రాలను అందిస్తూ రావటం జరుగుతోంది. సో, అందులో భాగంగానే చదివి వినిపించానండి. థ్యాంక్ యూ సో మచ్. రేపు మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో మళ్ళీ కలుసుకుందాము. అందరికీ కృతజ్ఞతలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హ్మ్.